హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నెంబర్ సిరీస్ గురించి ఇంకొన్ని వీడియోస్ తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ ఫస్ట్ క్వశ్చన్ 19, 25, 42, 71, 113 అండ్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ వచ్చేసి 167, 169, 170, 165. ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానంటే ఈ సిరీస్ ఇలా ఏంటంటే ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆడిషన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఫరెన్సెస్ చేయాలి. డిఫరెన్సెస్ చేసిన తర్వాత లాజిక్ ఏందోనే ఆలోచన చేయాలి. ఫస్ట్ డిఫరెన్సెస్ చూద్దాం. 1925లో డిఫరెన్సెస్ ఏంటంటే +6. ఓకే, నెక్స్ట్ 25, 42లో డిఫరెన్సెస్ ఏంటంటే +17 అండ్ నెక్స్ట్ 42, 71 డిఫరెన్సెస్ ఏంటంటే 29 అండ్ నెక్స్ట్ 71 నుంచి 113కి డిఫరెన్స్ ఏంటంటే 42. ఓకే, 6 + 17 + 29 + 42. ఇప్పుడు ఏంటంటే ఈ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్సెస్లో డిఫరెన్స్ చూద్దాం. 6కి 17కి ఎట్లా అంటే +11. ఓకే, 17, 29కి అంటే +12. ఓకే, నెక్స్ట్ 29, 43కి ఏంటంటే +13. ఓకే, ఇప్పుడు మన ఏంటి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి +11, +12, +13. నెక్స్ట్ +14 చూద్దాం. +14 ఏంటి 42కి +14 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 56. ఓకే, ఇప్పుడు ఏంటి 113 + 56. 113 + 56 ఏమవుతుంది 169. ఆప్షన్ బి 169 కరెక్ట్ ఆన్సర్. ఇదేనంటే డిఫరెన్సెస్లో డిఫరెన్సెస్. ఓకేనా, ఫస్ట్ డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ చూసిన తర్వాత లాజిక్, డిఫరెన్స్లో ఉన్న కాబట్టి లాజిక్ ఏంటి చూడాలి. సో డిఫరెన్స్ ఏంటి 11 +11 +12 +13 +14 యాడ్ చేస్తే 169 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 21, 35, 30, 44, 39 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ 51, 50, 53, 55. ఇదేంటంటే సో చూడండి, సిరీస్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం లాజిక్ చూద్దాం. ఫస్ట్ లాజిక్ ఎట్లుందో చూద్దాం. లాజిక్ చూసిన తర్వాత లాజిక్ ఏంటంటే డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్లో లాజిక్ ఎట్లుందో చూద్దాం. 21, 35లో +14 ఉంది. ఓకే, నెక్స్ట్ -5 ఉంది 35, 30లో. నెక్స్ట్ 30, 44లో +14 ఉంది. అండ్ నెక్స్ట్ 44, 39లో -5 ఉంది. సో నెక్స్ట్ లాజిక్ ఏంది +14 -5 +14 -5 నెక్స్ట్ +14. 39 + 14 53. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. దీంట్లో మనం ఇంకొకటి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది కదా. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే 21, 30 చూడండి. 21 - 30 ఏంటంటే +9 ఉంది. ఓకే, నెక్స్ట్ 30, 39లో ఏముంది +9 ఉంది. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఏంటి 35, 44. 35, 44 ఏంటి +9 ఉంది. 44 నెక్స్ట్
ప్లస్ 9 చేస్తే 53. ఓకే, టూ టైప్స్ చేయొచ్చు ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్ని. 2 లాజిక్స్ ఉన్నాయి. ఫస్ట్ డిఫరెన్సెస్ చూడండి, డిఫరెన్సెస్లో ఎట్లా ఉందో అది చేసేయండి. ఒకవేళ మీకు ఇది అనిపిస్తే ఇది చేయండి, అదేంటో అది చేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7, 14, 30, 56, 93 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ వచ్చేసి 160, 148, 145, 142. ఈ సిరీస్ ఎట్లా ఉందంటే ఇది కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. స్లోగా ఇంక్రీజ్ అవుతుందంటే అడిషన్ అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్సెస్ ఏంటంటే 7, 14లో డిఫరెన్సెస్ ఏంటంటే +7 సారీ 14, 30లో +16. నెక్స్ట్ 30, 56లో +26. నెక్స్ట్ 56, 93లో +37. ఓకే, 37. ఇప్పుడు ఇది చూద్దాం డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు దీని ఏంటంటే డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు 7, 16లో డిఫరెన్స్ ఏంటి? +9. నెక్స్ట్ 16, 26లో +10. 26, 37లో +11. సో నెక్స్ట్ ఏం వస్తుంది? +9, +10, +11, +12 రావాలి. సో 37 + 12 49. ఓకే, సో 93 + 49, 142. ఆప్షన్ డి 143. రైట్. ఇది కూడా సేమ్ ఫస్ట్ దానిలోనే ఏంటంటే డిఫరెన్సెస్ చూడాలి. ఫస్ట్ డిఫరెన్స్ చూడాలి, దాంట్లో లాజిక్ ఏంటిది, ప్లస్ ఉందా, మైనస్ ఉందా, అడిషన్ ఉందా, సబ్ట్రాక్షన్ ఉందా చూసుకోవాలి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 11, 13, 20, 48, 111 క్వశ్చన్ మార్క్. ఆప్షన్ వచ్చేసి 237, 235, 230, 232. ఇది ఏంటంటే కొంచెం మోడరేట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మేబీ స్క్వేర్ అవి ఉండొచ్చు. కానీ ఫస్ట్ మనం ఏంటంటే డిఫరెన్సెస్ చూడాలి. డిఫరెన్సెస్ ఏమున్నాయో తెలిసిన తర్వాత మనం ఆలోచించాలి. ఫస్ట్ మనం ఏంటంటే 11, 13లో డిఫరెన్స్ ఏంది? +2. నెక్స్ట్ 13, 20లో +7. నెక్స్ట్ 20, 48లో +28. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే 48, 111లో డిఫరెన్సెస్ +63. ఓకే, సో చూడండి 2, 7, 28, 63. సో దీనిలో మన లాజిక్ చూడాలి. ఇప్పుడు 2, 7, 28, 63 లాజిక్ ఏంటంటే ఫర్ సపోజ్ ఓకే ఇప్పుడు 7 అని రాసుకోవచ్చు. 2³ -1 రాయొచ్చు. ఓకే, 2³ -1 రాయొచ్చు. సో 28ని 3³ +1. ఓకే, 2³ -1, 3³ +1. సో 64ని 4³ -1 రాయొచ్చు. సో అప్పుడు ఇదేమవుతుంది? 1³ +1 అవుతుంది. చూడండి లాజిక్ చూడండి. 2, 7, 28, 63లో 2ని 1³ +1, 7ని 2³ -1, 28ని 3³ +1, 63ని 4³ -1 రాసాం. ఓకే, ఇప్పుడు చూడండి 1³ +1, 2³ -1, 3³ +1, 4³ -1. నెక్స్ట్ ఏమవుతుంది? 5³ +1 రావాలి. సో ఇక్కడ మనకు 5³ +1.
5 క్యూబ్ ఎంత అనేది 125 ప్లస్ 1 126. 5 క్యూబ్ అంటే ఎంత 125 ప్లస్ 1 126. 126 అనేది ఇక్కడ యాడ్ చేయాలి. 111 ప్లస్ 126 237. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకే చూడండి, డిఫరెన్సెస్ చూడాలి. డిఫరెన్సెస్లో లాజిక్ అయినా చూడాలి. ఫస్ట్ అది స్క్వేరా, మల్టిప్లికేషనా, క్యూబా, స్క్వేర్ మైనస్లో ఉందా, అట్లా. ఓకే సెకండ్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13, 17, 33, 97 క్వశ్చన్ మార్క్ 1377 అండ్ ఆప్షన్స్ వచ్చేసి 351, 356, 353, 350. ఓకే ఫస్ట్ మనం చేద్దాం అంటే దీనిలో ఇది కూడా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్క్వేర్స్ క్యూబ్స్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్సెస్ ఏముందో చూద్దాం. ఫస్ట్ 13, 17లో +4, 17, 33లో 15 సారీ 16, 33 97లో 64 ప్లస్ 64. ఇది తెలియదు మనకు, ఇది తెలియదు. ఓకే ఓకే 2ని 4ని 2 స్క్వేర్, 16ని 4 స్క్వేర్, ఓకే 64ని 8 స్క్వేర్. ఓకే నెక్స్ట్ ఏంటి 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16, 16 స్క్వేర్ ఇది. ఓకే 16 స్క్వేర్ ఏంటి 256 ప్లస్ 256 ఎంత 97 ఇచ్చిన అనుకో 97. ఓకే ఏమవుతుంది ప్లస్ 256 అవుతుంది. 16 స్క్వేర్ 256. సో ఇప్పుడు ఏంది 97 ప్లస్ 256 353 అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కానీ మనం ఇది కూడా చూడాలి కాబట్టి 16కి డబల్ ఏంటి 32, 32 స్క్వేర్ చూద్దాం. 32 స్క్వేర్ ఏంటిది 1024 అవుతుంది. ఓకే ప్లస్ 1024 ఇదంతా 32 స్క్వేర్. సో 353 ప్లస్ 1024 771. ఓకే డిఫరెన్సెస్లో మనకి ఏంటంటే స్క్వేర్స్ వచ్చాయి. 2 స్క్వేర్ 4 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే డబల్ 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8 డబల్ 16, 16 డబల్ 32. సో వాటిని యాడ్ చేస్తే ఆన్సర్ 353 అవుతుంది. ఓకే ఇలా కూడా ఇవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డిఫరెన్సెస్లో క్యూబ్ ఇవ్వచ్చు, క్యూబ్ మైనస్ ఇవ్వచ్చు, క్యూబ్ అడిషన్ ఇవ్వచ్చు. ఓకే చూడండి ఇది ఒకసారి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 6, 3.5, 4.5, 11, 48 క్వశ్చన్ మార్క్. ఆప్షన్ వచ్చేసి 390, 391, 395, 392. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు 0.5 ఇట్లా 0.5 3.5 వచ్చినప్పుడు మేబీ మల్టిప్లికేషన్ ఉంటుంది. 0 మల్టిప్లికేషన్తో అవి ఉంటుంది. ఒకసారి చెక్ చేయాలి. ఫస్ట్ మనం 0 మల్టిప్లికేషన్ చెక్ చేయాలి. ఇప్పుడు 6ను 3.5 ఏం చేయాలంటే మనం ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1. ఓకే చూడండి 6 ఇంటూ 0.5 ప్లస్ 0.5. 6ని 0.5 3 అవుతుంది ప్లస్ 0.5 3.5 అవుతుంది. నెక్స్ట్ 3.5 ఇంటూ 1 ప్లస్ 1.
3.5 ఇంటూ 1 అయితే 3.5 అవుతుంది, ప్లస్ 1 4.5 అవుతుంది. నెక్స్ట్ 4.5 ఇంటూ 2 ప్లస్ 2, ఓకే 4.5 ఇంటూ 2 ప్లస్ 2 అవుతుంది. చూడండి లాస్ట్ చూడండి, 0.5 ఇంటూ 0.5 ప్లస్ 0.5 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2, నెక్స్ట్ ఇంటూ 3 ప్లస్ 3 రావాలి, ఇంటూ 3 ప్లస్ 3, 11 ఇంటూ 3 33, సారీ ఇంటూ 4 రావాలి, ఇంటూ 4 ప్లస్ 4 డబల్ అవుతుందండి. ఇక్కడ చూడండి 0.5 1, 1కి డబల్ 2, 2కి డబల్ 4, చూడండి 11 ఇంటూ 4 44 ప్లస్ 4 48. సో ఇక్కడ ఏంటి ఇంటూ 8 ప్లస్ 8, 48 ఇంటూ 8 ప్లస్ 8 చేయాలి, 48 ఇంటూ 8 384 ప్లస్ 8 392. ఓకే, ఫోర్త్ ఆప్షన్ డి ఆప్షన్ 392 కరెక్ట్ ఆన్సర్. చూడండి డబల్ అవుతుంది, ఇంటూ 0.5 ప్లస్ 0.5, 0.5కి డబల్ ఏంటి 1 ఇంటూ 1 ప్లస్ 1, 1కి డబల్ ఏంటి 2 ఇంటూ 2 ప్లస్ 2, 2కి డబల్ ఇంటూ 4, 4 ఇంటూ 4 ప్లస్ 4, 4 డబల్ 8 ఇంటూ 8 ప్లస్ 8, ఇలా సిరీస్ అన్నట్టు. ఓకే, సెవెంత్ క్వశ్చన్ 6, 16, 45, 184, 917 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ వచ్చేసి 5500, 5506, 5502, 5504. చూడండి ఆప్షన్స్ కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇది మల్టిప్లికేషన్ సంథింగ్ అయి ఉంటుంది, స్క్వేర్స్ మల్టిప్లికేషన్, ఎందుకంటే ఆప్షన్స్ కూడా ఎక్కువ పెద్దగా ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే చూద్దాం, ఇది ఎట్లా అంటే 6, 16 అంటే ఇప్పుడు ఆప్షన్స్ పెద్దగా ఉన్నాయి, ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే అడిషన్ అవ్వదు. సో మనం డిఫరెన్సెస్ చూడలేం. సో ఇప్పుడు ఇది ఎట్లా చూడాలంటే స్క్వేర్ కానీ క్యూబ్ కానీ అట్లా ఉంటుంది. 6, 16 ఎట్లా రాయాలంటే 12 ప్లస్ 4 16, 16 ఇంటూ 3 మైనస్ 3 45 ఇంటూ 4 9. ఓకే చూడండి 6 ఇంటూ 2 ప్లస్ 4, 6 ఇంటూ 2 12 ప్లస్ 4 16, 16 ఇంటూ 3 మైనస్ 3, చూడండి 16 ఇంటూ 3 మైనస్ 3. నెక్స్ట్ 45 ఇంటూ 4 190 180. ఓకే ఇంటూ 4 ప్లస్ 4, 45 ఇంటూ 4 180 ప్లస్ 4 184. ఇది చూద్దాం చూడండి ఇప్పుడు చూడండి ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 అంటే ఇంటూ 5 మైనస్ 3 రావాలి మనకు. చూడండి లాజిక్, ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 వచ్చినప్పుడు మనకైతే ఇంటూ 5 మైనస్ 3 రావాలి. సో 184 ఇంటూ 5 ఏదో ఓకే చూడండి 920 వచ్చింది. 920 ఇంటూ మైనస్ 3 రావాలి, 917 అవుతుంది. ఏంటిది ఇంటూ 5 మైనస్ 3 అవుతుంది. 184 ఇంటూ 5 920 అవుతుంది, మైనస్ 3 అయితే 917 అవుతుంది. నెక్స్ట్ ఏం రావాలి మనకు ఇంటూ 6 ప్లస్ 4 రావాలి, ఇంటూ 6 ప్లస్ 4 రావాలి అంటే 917 ఇంటూ 6 ఓకే 55 ఇంటూ 6 ప్లస్ 4
ఇంటూ 6 అవుతుంది 5502 అవుతుంది ప్లస్ 4 5506 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఇంటూ అన్న మల్టిప్లికేషన్ స్క్వేర్ అని చూడాలి ఫస్ట్. ఏది 6-16లా డిఫరెన్స్ ఏంటి, లాజిక్ ఏంటి, ఇంటూ 2 ప్లస్ 4 ఉంది. 1645లో ఇంటూ 3 మైనస్ 3, 184లో ఇంటూ 4 మైనస్ ప్లస్ 4, 184 917లో ఇంటూ 5 మైనస్ 3. నెక్స్ట్ టైం వస్తే మనకు ఇంటూ 6 మైనస్ ప్లస్ 4 రావాలి. సో అది చేశాను 5506 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11, 20, 38, 74 క్వశ్చన్ మార్క్ 146, 144, 140 అండ్ 145 ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుందండి, ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్లోగా ఇంక్రీజ్ అవుతుందంటే మనం అడిషన్ అవ్వచ్చు. డిఫరెన్స్ చూద్దాం, ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం. +9 +18 నెక్స్ట్ +36 లాజిక్ వచ్చేసిందండి. ప్లస్ ఎంత రావాలి 9, 18, 9కి డబల్ 18, 18 డబల్ 36, 36 డబల్ 72, 74 + 72 146 ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో మనం దీనికి ఇంకోటి కూడా రాయొచ్చు అనుకుంటా, చూడండి ఇంకోటి కూడా రాయొచ్చు. 20 × 2 - 2 36 76 - 2 11 × 2 22 - 2 ఓకే, ఇది కూడా చూడండి 11 ఉంది కదా, 11 20కి ఇంటూ 2 -2 చేయొచ్చు. నెక్స్ట్ 20 38లో 20 × 2 -2, 11 × 2 22 - 2 20, 20 × 2 40 - 2 38, 38 × 2 76 - 2 74, 74 × 2 148 - 2 146. రెండు లాజిక్స్ ఉన్నాయి, మీకు ఏది ఈజీ అయితే అది చేసుకోండి. ఫస్ట్ డిఫరెన్స్ ఈజీ అయిపోయిందంటే డిఫరెన్స్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 15, 21, 38, 65, 101 ఆప్షన్ వచ్చేసి 143, 142, 146 అండ్ 145. ఓకే, ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. దీన్ని డిఫరెన్స్ చూసి లాజిక్ చూద్దాం. 15, 25 కిందంటే +6. ఓకే, నెక్స్ట్ 21, 38లో +17, 38, 65లో +27. ఓకే, 65, 101కి +36 ఇది మాది. ఓకే, +11, 10, 11, 10, 9. ఓకే, ఇప్పుడు చూడండి డిఫరెన్స్ +6, +17, +27, +36 ఉంది. సో ఈ డిఫరెన్సెస్ మనకి ఏ విధంగా లాజిక్ వస్తే చూద్దామండి. ఇప్పుడు 6, 17 మధ్యలో డిఫరెన్స్ ఏంటి, +11. ఓకే, 17, 27కి +10, 27, 36కి +9. సో చూడండి లాజిక్ చూడండి, +11, +10, +9 అంటే డిక్రీజ్ అవుతుంది. సో 11, 10, 9 +8 అవుతుంది. 36 + 8 +44 అవుతుంది. ఓకే, 101 + 44 145. ఆప్షన్ డి 145 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
డిఫరెన్సెస్లో లాజిక్ కింద కనుక్కోవాలి. ఫస్ట్ డిఫరెన్సెస్ లాజిక్ ఏంటి, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఏమవుతుంది స్లో డిక్రీజ్ అవుతుంది. సో డిఫరెన్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి లాజిక్ యూజ్ చేసి ఆన్సర్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కంటే ముందు ఏంటంటే ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎస్బీఐ క్లర్క్ ఆల్రెడీ వచ్చేసింది, ఎస్బీఐ పీఓ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి చేస్తేనే మీరు జాబ్ కొట్టగలుగుతారు. ఓకే, 10th క్వశ్చన్ ఏంటంటే 24, 28, 19, 35, 10 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ 42, 46, 40, 48. చూడండి, ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఇది మేబీ డిఫరెన్సెస్ చూసిన తర్వాత లాజిక్ కింద అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్సెస్ ఏంటంటే 24, 28 డిఫరెన్సెస్ ఏంటిది, +4. 28, 19ల డిఫరెన్సెస్ ఏంటి, +9 -9 అవుతుంది, -9 అవుతుంది. అలాగే 19, 36, 35లో +16. అండ్ నెక్స్ట్ 35, 10లో -25. చూడండి, ఇది మీరు చూస్తే మీకు ఈజీ అర్థమవుతుంది. ఇది ఏ లాజిక్లో ఉందన్నది. 4, 9, 16, 25. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. చూడండి ఏమొస్తో చెప్తాను నేను. 4ని 2 స్క్వేర్ అవచ్చు, 9ని 3 స్క్వేర్ అవచ్చు. ఇది +4, ఇది +2 స్క్వేర్, -3 స్క్వేర్, +4 స్క్వేర్, -5 స్క్వేర్, ఇక్కడ +6 స్క్వేర్ అంటే +36. ఓకే, 10 + 36 46. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్సెస్లో మనకేం చేస్తుంది, అవన్నీ స్క్వేర్స్ అని తెలిసిపోతుంది. 4, 9, 16, 25, 25 వరకు మనకి ఏంటి 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. సో మైనస్ ఉన్న అక్కడ మైనస్, ప్లస్ ఉన్న అక్కడ ప్లస్ వేసి ఆన్సర్ చేసేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14, 6, 4, 4, 8 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ 46, 45, 49 and 48. ఇక చూడండి, ఇది మేబీ నాకు తెలిసి 0 పాయింట్ మల్టిప్లికేషన్స్ లాగా ఉంటుంది. 0.5 మల్టిప్లికేషన్స్ లాగా అయితే 14 into 0.5 అయితే 7, 7 minus 1, 6. ఓకే, 6 into 1 minus 2, 4 into 1 into minus 1. ఓకే, చూడండి 14 into 0.5, 14 into 0.5 అవుతుంది, 7 అవుతుంది. 7 minus 1 అంటే 6 అవుతుంది. ఓకే, 6ని మనం ఏంటంటే 6, 7, 4 మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఇంటూ 1 -2, ఇంటూ 1 -2. నెక్స్ట్ వచ్చేసి 4, 4 ఏంటంటే ఇంటూ 2 -4. ఓకే, 4 into 4 8 -4. ఇక్కడ లాజిక్ చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. 0.5కి డబల్ ఇక్కడ 1 అవుతుంది, 1కి డబల్ 4 into 2 8 minus 4 అవుతుంది. 0.5కి డబల్ 1 అవుతుంది, ఇంటూ 1 అవుతుంది. తర్వాత 1కి డబల్ ఇంటూ 2 అవుతుంది. ఇక్కడ ఇంకా -1 -2 డబల్ అయింది, -2కి డబల్ -4 ఉంది. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఇంటూ 2 ఉంది కదా, 2కి డబల్, 4కి డబల్ ఏంటిది, 2కి డబల్ ఏంటిది 4, 4 into 4 16. ఇక్కడ 4కి డబల్ అయ్యాలి, -8 అవుతుంది. 4 into 4 16, -8 అవుతుంది. ఇంటూ చేసేది కూడా డబల్ అవుతుంది, మైనస్ చేసేది కూడా డబల్ అవుతుంది. 0.5 into 0.5 -1 into 1 -2
ఇంటూ 2 -4 ఇంటూ 4 -8. ఇక్కడ 8 నేను రాయొచ్చు ఇంటూ 8 -16 రాయొచ్చు, అంతే కదా. ఇంటూ 8 -16, 8 8 64, 64 -16 48 కరెక్ట్ ఆన్సర్. మల్టిప్లికేషన్ డబుల్ అవుతుంది, డివిజన్ కూడా అవుతుంది, డబుల్ అవుతుంది. ఇంటూ 1.5 -1 ఇంటూ 1 -2 ఇంటూ 2 -4 ఇంటూ 4 -8 ఇంటూ 8 -16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 14, 25, 47, 91, క్వశ్చన్ మార్క్ 355, 180, 182, 179, 176 ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ మనం వీటిలో డిఫరెన్స్ చూద్దాం. స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం మోడరేట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్స్ కూడా దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం. 14, 25లో డిఫరెన్స్ ఏంది 11. ఓకే, 25, 47లో +22 అండ్ 47, 91లో +44. ఓకే, ఇది తెలియదు మనకు, ఇది తెలియదు. ఓకే ఓకే చూడండి, 11, 22, 44, 11కి డబల్ 22, 22కి డబల్ 44, 44కి డబల్ 88 +88 రావాలి. ఓకే, 91 + 88 179. ఆప్షన్ సి 179 కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇది కూడా చూడాలి కాబట్టి, మనకి ఇది కూడా లాజిక్ అప్లై అవ్వాలి కాబట్టి 188కి డబల్ ఏంటి, సారీ 88కి డబల్ ఏంటంటే 176. సో 172 + 176 355. 7, 16, సారీ 179 కదా, 176 179. 91 + 88 179 అవుతుంది కదా, 179, 176, 355 కూడా లాజిక్ అప్లై అయిపోయింది. సో +11 +22 +44 +88 నెక్స్ట్ +176. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13th one, 11, 24, 44, 70, 101 క్వశ్చన్ మార్క్. ఆప్షన్ వచ్చేసి 136, 130, 132, 134. సో ఇది కూడా కొంచెం మోడరేట్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూసిన తర్వాత లాజిక్ చూద్దాం. 11, 24లో +13, నెక్స్ట్ 24, 44 +20, 44, 73 +26 +31 మీకు తెలియాలి. ఓకే, +13 +20 +26 అండ్ +31 7, 6, 5. ఓకే చూడండి, డిఫరెన్సెస్లో డిఫరెన్సెస్ చూడండి. 13, 20కి డిఫరెన్స్ ఏంటి +7, 20కి 26కి +6, 26, 31కి +5. చూసారు లాజిక్ వచ్చింది. 7, 6, 5 డిక్రీజ్ అవుతుంది, డిఫరెన్సెస్లో డిఫరెన్స్ అనేది డిక్రీజ్ అవుతుందండి, డిక్రీజ్ అయ్యి యాడ్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఏం రావాలి +4 రావాలి. +4 ఏమవుతుంది 34 + 4 35 అవుతుంది. ఓకే, 101 + 35 136. ఆప్షన్ ఏ 136 కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ మనం డిఫరెన్సెస్ చేయాలి, డిఫరెన్సెస్లో వాటి లాజిక్ అనేది చూడాలి. 7, 6, 5 అవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో డిక్రీజ్ -4 చేసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్ 28, 32, 23, 39, 14 క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ వచ్చేసి 51, 53, 55 అండ్ 50. ఇది ఏంటంటే లాజిక్ చూస్తే ఓకే చూడండి డిఫరెన్సెస్ ఏముంది దీనికి. ఇది కొంచెం ఏంటంటే ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయింది. సో మనకు ఆప్షన్స్ కూడా దగ్గర ఉన్నాయి. సో లాంగ్ పెద్ద నెంబర్స్ లేదు కాబట్టి మనం ఫస్ట్ డిఫరెన్సెస్ చూద్దాం. 28కి 34కి 32కి +4. నెక్స్ట్ 32, 23లో -9. 23, 39లో +16. ఓకే 39, 14లో -25. చూడండి ఈ లాజిక్ మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. 4, 9, 16, 25. 4, 9, 16 స్క్వేర్స్. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. ఇది 2 స్క్వేర్ కాకపోతే +2 స్క్వేర్. ఇది -3 స్క్వేర్, +4 స్క్వేర్, -5 స్క్వేర్. నెక్స్ట్ ఏం రావాలి? +6 స్క్వేర్ అంటే +36 రావాలి. 14 + 36 50. కరెక్ట్ ఆప్షన్. డిఫరెన్సెస్లో లాజిక్. డిఫరెన్సెస్ తర్వాత వాటికి వాల్యూస్ని స్క్వేర్స్ అవుతున్నాయి. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, నెక్స్ట్ 6 స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ 5, 12, 33, 136, 160, 675. ఆప్షన్స్ వచ్చేసి 4050, 4056, 4052, 4053. దీన్ని ఎట్లా చేద్దామంటే ఇది కొంచెం మేబీ మల్టిప్లికేషన్ కానీ క్యూబ్ కానీ స్క్వేర్ అని ఉండొచ్చు. 5 + 2 12 × 3 -3 33 × 3 4 +4. ఓకే లాజిక్ చూడండి. సో ఈ మల్టిప్లికేషన్కి అట్లా ఉంటుంది. ఓకే 5, 12లో మనకు 5 × 2 + 2 రాద్దాం. 5 × 2 10 + 2 12. 12 × 3 36 అవుతుంది, -3 అవుతుంది. ఓకే నెక్స్ట్ 33 × 4 వేసుకుందాం. 132 అవుతుంది, +4 అవుతుంది. అది చూడండి -2 + 2 × 2 + 2 × 3 -3 × 4 +4 అవుతుంది. సో ఇది ఏంటంటే × 5 + 5 × 5 -5 రావాలి. 136 × 5 -5 రావాలి. 136 × 5 వేసుకుంటే సరే మళ్ళీ 10 680 -5 అవుతుంది. ఓకే లాస్ట్ చూడండి × 5 -680 అవుతుంది, -5 అవుతుంది. × 2 + 2 × 3 -3 × 4 +4 × 5 -5. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి మనకు? × 6 + 6 రావాలి. × 6 + 6 రావాలి. సో 675 × 6 3 4050 వస్తుంది. 4050 + 6 4056. ఆన్సర్ వచ్చేసి 4056. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. × 2 + 2 × 3 -3 × 4 +4 × 5 -5 × 6 + 6 వస్తుంది. అంటే ఇక్కడ ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఇంక్రీజ్ డిఫరెన్స్ వస్తుంది అన్నట్టు.
ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మ్యాథ్స్ ట్రిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ వీడియో కూడా మనం నెంబర్ సిరీస్ గురించి చేసుకుందాం. నెంబర్ సిరీస్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియో కూడా మన నెంబర్ సిరీస్ ఇంకా అడ్వాన్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.